హాయ్ మై డియర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇదైతే కాంచీపురం వీడియో అండి. మేమైతే మా చెల్లి వాళ్ళ ఫ్యామిలీ మేము కలిసి కాంచీపురం వెళ్ళాం. చెన్నై టు కాంచీపురం టూర్ అనమాట. 1 డే చాలు, దగ్గరే చెన్నై నుంచి. సో 1 డే వెళ్ళి వచ్చేవచ్చు. బస్కి వెళ్ళాం. మేమైతే ఫస్ట్ ఇంటి దగ్గర నుండి స్టార్ట్ అవ్వడానికి క్యాబ్ బుక్ చేసుకున్నాం. క్యాబ్లోన తాంబరం వరకు వెళ్ళి అక్కడ నుంచి బస్సులో కాంచీపురంలో ఒక 2 to 2.5 hours జర్నీ ఉంటుంది. చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు, అంత టఫ్ అనిపించదు. కానీ జనాలు మాత్రం చాలా ఉన్నారండి. మేబీ వీకెండ్ అవ్వడం వల్లనేమో జనాలను అయితే చాలా, టెంపుల్లో అయితే నార్మల్గా ఉన్నారు కానీ బస్సులో అయితే చాలా. ఫైనల్గా అయితే చాలా కష్టపడి వచ్చిరాని తమిళంలో మాట్లాడుతూ బస్సును అయితే కనుక్కున్నాం. ఫైనల్గా బస్సు అయితే ఎక్కిపోయాం. చూసారు కదా, స్టార్టింగ్లోనే ఫుల్ సీట్లన్నీ ఫుల్ అయిపోయాయి అనమాట. తాంబరంలోనే నా కూతురికి పాపం సీట్ కూడా లేదండి. ఏం చేస్తాం. ఫైనల్గా అయితే టెంపుల్ రీచ్ అయ్యాము. టెంపుల్ అక్కడ మెయిన్గా కాంచీపురంలో 4 టెంపుల్స్ అండి ఫేమస్. అండ్ చెప్పాలంటే అడుగడుగుకి టెంపుల్స్ ఉన్నాయండి. ఓన్లీ కంచి అనే చెప్పలేము, చెన్నై అంటేనే చాలా టెంపుల్స్ ఫేమస్. చూస్తున్నారు కదా, ఇదైతే 4 టెంపుల్స్ కదా. మేము 4 కూడా విజిట్ చేసాం. అక్కడ మెయిన్గా బ్రేక్ అవర్ అయితే 12 to 4. ఆ టైంలో మేము షాపింగ్ కూడా చేసుకున్నాం. షాపింగ్ బ్లాగ్ నెక్స్ట్ వస్తుందండి షార్ట్లో, మీరు తప్పకుండా చూడాలి. మేమైతే ఇది వామన అవతారంలో ఉన్న వెంకటేశ్వర స్వామి అనమాట. ఇది చాలా బాగుంది. బలి చక్రవర్తిని ఇదండి, ఆ 3 అడుగులు అడుగుతారు కదా, ఆ పొజిషన్లో ఉన్న టెంపుల్ చాలా బాగుంది. ఫస్ట్ టైం చూస్తున్నాను నేను. అక్కడ చూసారు కదా, భజనలు కూడా అవుతుండేవి మేము వెళ్ళే టైంకి. ఇంకా ఇది అయ్యాక మేము మెయిన్ కామాక్షమ్మ టెంపుల్కి వెళ్ళాం. ఆ తర్వాత ఏకాంబరేశ్వరం, అలాగే బంగారు బల్లి, వెండి బల్లి దగ్గరికి కూడా వెళ్ళి దర్శించుకున్నామండి. చాలా హ్యాపీగా అయ్యింది. అండ్ రిటర్న్ కూడా బస్సులోనే చెన్నై వచ్చేసాం. అరౌండ్ 10-10:30 అవుతుంది. చాలా ఎండగా ఉంది. ఎలా అయితే మేము ఫైనల్గా దర్శనాలు అయితే పూర్తి చేసుకున్నామండి. చాలా హ్యాపీగా అనిపించింది. మీరు కూడా ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే కంచిలో మస్ట్ అండ్ షుడ్గా ఈ 4 టెంపుల్స్ని విజిట్ చేయండి. బాయ్ గాయ్స్, థ్యాంక్ యూ.